పవన్ కళ్యాణ్ మొన్న తెనాల్లో ఒక్క 10 నిమిషాలు మాట్లాడి నాకు తట్టుకోలేకపోతున్నానని చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళ నాయకులండి, వీళ్ళు పురంధరేశ్వరును పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల మీద చెప్పడం తప్ప అంతకు తప్పితే వేరే ఏమీ లేదు. బ్రహ్మాండంగా పరిపాలన బాగుంది. జగన్మోహన్ గారు చెప్పినట్టు అమలు చేస్తున్నాడు, దాంట్లో అనుమానం లేదు. కరోనా టైంలో మీరు ఉన్నారు కదా, కరోనా టైంలో ఎంతమంది కరోనా టైంలో వాలంటీర్లు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జనాలని ఆదుకుని ఎంతో మేలు చేశాడు. మంచి ఫుడ్డు, మంచి ఆహారం పెట్టాడు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో సీఎంగా ఉంటే గొట్టలు చచ్చిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నమట్టే జనం బతికి బట్ట కట్టారు. ఆయన వాళ్ళని కంటికి రెప్పలా కాపాడాడు. అది చాలదా? వీళ్ళు ఎక్కడున్నారు? అప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు, చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు, వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నాడు, పురంధరేశ్వరి ఎక్కడుంది? కరోనా టైంలో వీళ్ళు ఎక్కడున్నారండి? వీళ్ళు ఎక్కడున్నారు? ప్రజల్లోకి వెళ్ళారా వీళ్ళు? అప్పుడు వాళ్ళు మాత్రం సేఫ్గా ఉండాలి, ప్రజలు చచ్చిపోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నమట్టి ప్రజల్ని కంటికి రెక్కలా కాపాడగలిగాడు. మంచి పరిపాలన అందిస్తున్నాడు. వాళ్ళు ఎన్ని చెప్పినా బాబు ప్రజలు నమ్మరయ్యా. చంద్రబాబు నాయుడు నమ్మరు, పవన్ కళ్యాణ్ నమ్మరు. పవన్ కళ్యాణ్ మనం ఉన్నని చెప్పి ఎండలో ఉంటే పారిపోతాడు. తెనాల్లో మీటింగ్ చెప్తే వెళ్ళిపోయాడంట తట్టుకోలేక. ఏమంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, అనుమానమే లేదు. వాళ్ళ ఇష్టం కాదు కదా, మ్యాండేట్ ఇచ్చేది ప్రజలు కానీ వీళ్ళు కాదుగా. వీళ్ళ చెప్పించేది. మరి రాష్ట్రం అభివృద్ధి లేదు, రాష్ట్రంలో అరాచకం. అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పుడు నాడు నేడు పిల్లలకి స్కూళ్ళు ఉన్నాయి, మీరు వెళ్ళి చూడండి. అది అభివృద్ధి కాదా? నవరత్నాలు అది అభివృద్ధి కాదా? ఏది అభివృద్ధి? అభివృద్ధి అంటే చీప్ లిక్కర్లు పెట్టి ఆయన ఉండగా మందు తాపిచ్చి జనాలు ఇప్పుడు కూడా చెబుతున్నా అంట, నేను మంచి మందు ఇస్తాను తాగండి, నాశనం అయిపోయింది అని. అదే చెప్పేది. తాగబాకండి, బాగుండండి అని చెప్పాలి కానీ అది చెప్తే జనం వింటారా? తాగొద్దని చెప్పాలి. నేను మంచి మంది ఇస్తాను, ఇంకా తాగండి, ఇంకా నాశనం అయిపోయింది, నేను బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా కూటమి బాగుండాలి. అదే నువ్వు చెప్పేది మంచిది కాదు. అది పరిపాలన బాగుంది. ప్రజలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు పొంగనూరు అంగళ్ళలో లారీ మీద నిలబడి వ్యాన్ మీద నిలబడి నా పేరు చెప్పి కొట్టండి అంటే బూతులు చెప్పట్లే. నేను ఆయన బూతులు కూడా అన్నాడు, మీరు వినే ఉంటారు. తరవండి కొట్టండి అన్నాడు. అదే నాయకుడి లక్షణాల అంటే నీకు మళ్ళీ పరిపాలన ఇస్తే జనాల్ని కొట్టడానికి, తరవటానికి, చంపటానికి, నరకటానికా? అదే మీరు చెప్పేది? మాట్లాడటం నేర్చుకోవాలండి. ఆయన కూడా ఆయనకు మాట్లాడటమే రాదు. మావనేని పోటీ పడిచాడు, మావనే చచ్చిపోవటానికి కారకుడయ్యాడు. ఈయనకి ఎవడో లేక పవన్ కళ్యాణ్ ఒకడు దొరికాడు, ప్యాకేజ్ తీసుకుని ప్యాకేజ్ దండుకుని వెళ్ళటానికి. అది పరిస్థితి. ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇప్పుడు వాలంటీర్లు కూడా మేము ఇష్టపడలే. వాలంటీర్లు ఎందుకు అనవసరంగా పెట్టాడు అనుకుంటున్నాం, కానీ కొంతమందికి వాళ్ళు పెన్షన్ కోసం నానా పడిగాపులు పడుతున్నారు. వాలంటీర్లు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్నే లేపి వాళ్ళకి చేతికి ఇచ్చి వస్తున్నారు. మేము చూస్తున్నాం, నిన్న వార్తలో చూసాం. చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పుడు అనిపిస్తుంది వాలంటీర్లు అందుకే పెట్టాడేమో అనిపిస్తుంది. అదే దేశంలో ఏ రాష్ట్రంలో లేదు, ఈ రాష్ట్రంలోనే గతంలో 20 సంవత్సరాలు ఈ చెట్టు కిందకి వెళ్ళి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎందుకు తెచ్చుకోలేరని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. చూస్తున్నాం వాళ్ళ పరిస్థితి చూస్తున్నాంగా. ఆ నిమ్మగడ్డ రమేష్ ఏదో పెట్టేశాడు, ఈ చంద్రబాబుతో తిరుగుతాడు ఆయన. వాళ్ళు మరి ఇట్లా ముసలి వాళ్ళని ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది వెళ్ళి తెచ్చుకోగలరు, అట్లా చాలా రిస్కులు పెట్టేది. ఆ రిస్క్ ఏదో ఇప్పుడే కనపడుతుంది. ఇక రేపు ఆయన గారు వస్తే ఇంకెంత పరిపాలన బాగుంటుందో అట్లా భయం వేస్తుంది జనాలకు కూడా. అంటే మొన్న ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మాట్లాడితే కూడా బై బర్త్ క్రిస్టియన్స్ ఉంటారు ఇక్కడ, అంటే మీకు మత మార్పిడి చేసే హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి కూడా మొన్న ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. అలా చూస్తారు. మత మార్పిడి అంటే మీరు అంటే క్రిస్టియన్స్గా మార్చి హక్కు ఎవరు ఇచ్చారని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు స్వతంత్రం అండి, ఇది స్వతంత్ర రాజ్యం. అవసరం అయితే ఇప్పుడు మేము క్రిస్టియన్ మళ్ళీ హిందువులోకి వెళ్ళాలంటే వెళ్తాం.
హిందువులు క్రిస్టియన్లోకి రావాలంటే వస్తారు. స్వతంత్ర దేశం ఇది. మరి అట్లా ఆయన ఏదో తెలిసింది మాట్లాడతాడు, ఆయన పొత్తులోళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమైనా మాకు తెలిసి టోటల్గా ఇది మా అబ్బాయి చెప్తున్నాడు చూడండి. నిన్న కూడా ఒక బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉల్లేఖలు తీసుకొస్తున్నాము, మసీదుల మీద చర్చిల మీద రెడీగా ఉన్నామని చెప్పడం జరిగింది. అది ఖాయం. బీజేపీ కనుక వస్తే అది ఖాయం. చర్చిలు పడేస్తారు, మసీదులు పడేస్తారు, వాళ్ళు హిందూ దేవాలయాలు కట్టాలి. ఇప్పుడు ఈ స్వతంత్ర దేశంలో ఎవరు దేవుడిని వాళ్ళు కొలుచుకుంటారు, కొలుచుకోవద్దని ఎవరు అంటలేదు. నేను దాన్ని పడేస్తా దీన్ని పడేస్తా ఎందుకు? నీ దేవుడిని కొలుచుకో, నీ చర్చి నువ్వు కట్టుకో, నీ హిందూ గుడికి నువ్వు కట్టుకో, నీ మసీదు నువ్వు కట్టుకో కదయ్యా. అవును, ఆడిని పడేస్తా ఈయన పడేస్తా ఆడిని కొడతా ఈయన కొడతా ఇవన్నీ వేస్ట్ మాటలు. మన రాష్ట్రంలో మాత్రం జగన్ వస్తాడు 90 పాళ్ళు, మేము నమ్ముతున్నాం. అది సార్ గతంలో కూడా మణిపూర్లో జరిగినటువంటి సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో గెలవెత్తడం జరిగింది. ఇప్పుడు గతంలో మణిపూర్లో జరిగిన సంఘటన జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ఎత్తారు, మరి షర్మిల గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మణిపూర్ గురించి ఏం మాట్లాడలేదని చెప్పడం జరిగింది. ఆమె చెప్పుద్దులేండి, ఆమె ఏదో ఒకటి అనాలి. ఆ కాంగ్రెస్ వాళ్ళు పంపించారు. ఆమె సరైనటువంటి మనస్తత్వం ఉంటే కాంగ్రెస్ వాళ్ళు నానా ఆగం చేసేసారు. రాజశేఖర రెడ్డి గారిని ఇది చేసేసారు, చంపేశారు అనుకోవాలి. ఇక అదే అనలేక నేను అట్లా అంటున్నాను. మళ్ళీ వెళ్ళి వాళ్ళతో జతగట్టి వాళ్ళు పంపిస్తే ఇవాళ వచ్చి మళ్ళీ వాళ్ళ అన్ననే దూషిస్తుందంటే ఆమెకి ఎంత మానవత్వం ఉందో. అసలు మొన్న నువ్వు రోడ్ షో తిరిగి మళ్ళీ ఇవాళ ఆయన కోసం తిరిగి ఇవాళ నువ్వు ఆయన్నే దూషిస్తున్నావంటే, ఇప్పుడు మా అబ్బాయితో తిరుగుతున్నాను నేను, మళ్ళీ రేపు ఆయనంత ఈయనంత అంటే చూసే మీకేమనిపిస్తుంది? అట్లా ఉంది ఇప్పుడు ఆమె పరిస్థితి. సార్ సహోదరులు ఐక్యత కలిగి ఉంటేనే మంచిది కదా. అవును కదా సార్, బైబిల్లో కూడా మాట ఉంది కదా. చూడండి మరి ఇప్పుడు సహోదరులకి వాళ్ళిద్దరూ ఐక్యత ఉంటే ఆమె ఎట్లా ఎందుకు చేస్తుంది? ఆమె పార్టీ ఎందుకు పెడద్ది? అటు వెళ్ళి మా అన్నయ్య మీద మళ్ళీ నేను ఎదురుగా అక్కడ చేసి వచ్చింది కదండి తెలంగాణలో. అక్కడ ఏం ముద్ర ఇచ్చింది? అక్కడ నాన్న ఆగమం చేశారా ఆ పోలీసులు వాళ్ళు. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఇంకా జగన్ను చూసి ఇంకా ఆమెను ఏమీ చేయట్లా, చాలా లేకపోతే ఆగం అయిపోతుంది.